నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాలెం పెన్నా నదిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. గత 50 ఏళ్ల నుంచి ఆకుకూరలు పండించి జీవనం సాగిస్తున్న నిరుపేదల భూములపై అక్రమార్కులు కన్నేశారు. అర్ధరాత్రి 11 గంటలైతే చాలు మట్టి మాఫియా రంగంలోకి దిగిపోయి పెద్ద పెద్ద జేసీబీలతో సుమారు 40 ట్రాక్టర్లతో మట్టిని యథేచ్ఛగా తోడేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా కూడా అధికార పార్టీ నేతల అండదండలతోనే సాగుతోందని, పెద్ద మొత్తంలో చేతులు మారుతున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే పెన్నా నది పొర్లుకట్టను ఆనుకుని ఉన్న మట్టిని తొలగిస్తే వరదలొస్తే గతంలోలాగా మరోసారి కట్ట తెగిపోయి చుట్టుపక్కల కాలనీలన్నీ ముంపుకు గురయ్యే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియాకి అడ్డుకట్ట వేసి మా ప్రాంతాలను కాపాడాలని వారు వేడుకుంటున్నారు. కోవూరు నియోజకవర్గ కేంద్రమైన పోతిరెడ్డిపాలెం పంచాయతీలో ఈ రోజున సిపిఎం పార్టీ బృందం పరిశీలన చేస్తూ ఉంది. ప్రధానంగా ఏటి పోరుంబోకు భూముల్లో పేదలు 50 ఏళ్ల నుండి సాగు చేసుకొని ఆకుకూరలు అంటే కూరగాయల పైర్లు వరి పండించుకొని బతుకుతూ ఉన్నారు. ఈ మధ్య కొంతకాలంగా మట్టి మాఫియా అదునుగా చూసుకొని ఆ పేదలకు ఆశలు చెప్పి కొంతమందిని వాళ్ళ లొంగపరుచుకొని డబ్బులు ఇచ్చి రాత్రి 11 గంటల టైంలో రాత్రులు ప్రజలకు నిద్ర లేకుండా గ్రామాలెమ్మడ 40 ట్రాక్టర్లతో పెద్ద పెద్ద పొక్కులేళ్ళు పెట్టి ఈ రోజున ఈ మట్టిని అమ్ముకుంటా ఉన్నారు. ఈ మట్టి మాఫియా ఆగడాలు విపరీతంగా పెరిగాయి. పేదోడికి భూమి లేకుండా చేసుకునే స్థితిలోకి వచ్చేసాడు. 50 ఏళ్ళ నుండి గవర్నమెంట్లో పేదోడికి భూమి ఉండాలా, పండించుకోవాలా, బతకాలని చెప్తే ఈ రోజున అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున ఈ విధంగా పేదోళ్ళ భూముల్ని అమ్ముకొని మట్టి అమ్ముకొని బతికే కాడికి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది. ఈ సందర్భంగా మేము విన్నవించేది ఏంటంటే అధికారులకి, గతంలో మినగల దగ్గర ఇదే విధంగా ఇసుక మాఫియా ఇబ్బందుల పాలు చేస్తే ఆ నుండి ఫ్లడ్ వస్తే ఉచ్చి మండలం ప్రజలు, కోవూరు మండలం ప్రజలు సర్వస్వం కోల్పోయి ఉన్న వస్తువులన్నీ పాడైపోయి వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఈ రోజున కోతవేడు దూరంలో బ్రిడ్జి ఉంటే ఈ పెన్న ఆనకట్టకు ఆనుకున్న భూముల్లో మట్టి ఎత్తితే రేపు తెగి కోవూరు పట్టణ ప్రజల మీద అట్లా పోతిరెడ్డిపాలెం, షోబిడి కాలనీ, గంగవరం ఈ గ్రామాలపైన ఫ్లడ్ పడితే దానికి వీళ్ళు జవాబుదారీ వహిస్తారా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ భూములు కరకట్టలకు ఆనుకొని ఉన్నాయి కాబట్టి ఆ గడ్డ అలాగే ఉంటే వేరు ఇట్లా రాకుండా నేరుగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది పెన్నా ఏరు. అందుకని పెన్నా నది లోపల ఉన్న ఈ గడ్డలన్నీ తీసేస్తే నేరుగా కరకట్టలో సర్వనాశనం అయిపోయి ఏరు ప్రజల మీద వస్తుంది. వెంటనే చర్యలు తీసుకోవాలా. ఈరోజు రెవెన్యూ కానీ, ఇరిగేషన్ కానీ, పోలీసు కానీ అధికార పార్టీకి భజన చేస్తూ ఉంటారు తప్ప ఈ విధంగా విచ్చలవిడిగా వ్యవహారం చేస్తుంటే వాళ్ళపైన చట్టపైన చర్యలు ఏమీ తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు చెప్తా ఉన్నాం, ఈ ప్రమాదం నుండి రక్షించవలసిన బాధ్యత మీది, ఈ ప్రభుత్వంది. ప్రభుత్వం ఆ విధంగా చేస్తుందా చేయలేదా ప్రభుత్వం తెలుసుకోవాలి. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కోవూరు మండల కమిటీ కోరుతా ఉన్నాం. పోతిరెడ్డిపాలెం గ్రామవాసులు మా భూములు ఆ రోజు 50 ఏళ్ల కింద మాకు ఇచ్చారు. ఆ భూముల్ని పండించుకొని తింటూ ఉన్నాము. మా భూముల్లో రైతులు వచ్చి మట్టి మాఫియా వాళ్ళు ఈ భూముల్లో మట్టి అంతా ఎత్తేస్తూ ఉన్నారు. లేనిపోని ఆశలు కల్పించి కొంతమందికి మీరు ఈ మట్టి కానీ ఆపగలిగితే మేము లక్షణంగా పండించుకొని తిరగలుగుతామని ప్రార్థిస్తున్నాం.